సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఓల్డ్ జైల్ ఖానా వద్ద వర్ష ప్రభావంతో కూలిపోయిన దుకాణదారులను ఆదుకుంటామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. టైలరింగ్ పనిచేసి దర్జీ కుటుంబాలకు అండగా ఉంటామని తలసాని హామీ ఇచ్చారు. మోండా మార్కెట్లో షాపులు కూలిపోయి నష్టపోయిన 6 బాధిత టైలర్ కుటుంబాలకు 29,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. 70 ఏళ్ల నుండి టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. షాపులు కూలిపోవడంతో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు తలసాని. ఓల్డ్ జైలు దగ్గర జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. పాపం 70-80 సంవత్సరాల నుంచి వారి జీవనాధారం టైలరింగ్ చేసుకునేటువంటి వృత్తి. అంటే అందరూ దర్జీ వాళ్ళు గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ నుంచి తీసుకొని ఆ ప్రాంతంలో ఒక 6 మడిగిలు ఉండే మీకు అందరికీ తెలిసింది. బట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నేలమట్టమైంది. దీనికనే అది డెలాబరేట్ కండిషన్ ఉండడం మూలన అదృష్టం కొద్దీ ఒక ఇంజూరీ తప్ప మిగిలినది జరగాలి. ఎందుకంటే అప్పటికే ఆ రాయి పైనుంచి